ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మార్చి 12. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకునుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. దావీదు ఫిలిష్తీయులను అనుకరించి దేవుని మందసమును ఎద్దుల బండి మీద తీసుకొని పోయెను. ఆ పని చేయకముందు అతడు యాజకులను గాని లేవీయులను గాని సంప్రదించలేదు. తన సైన్యాధిపతులను సంప్రదించెను. ఆ సందర్భంలోనే ఉజ్జా మందస్సమును పట్టుకుని వెంటనే మరణించెను. ఈ చేదైన అనుభవము ద్వారానే దావీదు దేవుని పని చేయుటకు మానవ జ్ఞానమును ఉపయోగించరాదు అను పాఠము నేర్చుకొనెను. బయలుపరచబడిన దేవుని చిత్తమునకు పూర్తి విధేయత చూపుటలో తప్పిపోకూడదు. దేవుని వాక్యమును మనము మార్చలేము. దేవుని పద్ధతి కంటే శ్రేష్టమైన పద్ధతిని కనిపెట్టలేము. అనేక పర్యాయములు దావీదు వలె మనము కూడా ఎంతో తరచుగా మన స్వంత జ్ఞానము ద్వారా మోసగించబడదుము. మన బైబిలు జ్ఞానమునందు మనకు పూర్తి నమ్మకము ఉండును. మనము తగినంత సమయము ప్రార్థనలో గడపకుండా ప్రసంగించుటకు ముందుకు వెళ్ళదుము. కొంతమంది బోధకులు చక్కగా సిద్ధపరిచిన 25 వర్తమానములను వారు కలిగి ఉందరు. పిలిచిన వెంటనే వారు తమ దగ్గర ఉన్న ఒక వర్తమానము తీసుకుని ముందుకు వెళ్ళుదురు. దాని ఫలితముగా ప్రార్థన అవసరత గురించిన గ్రహింపు లేక ఉందురు. భారతదేశపు స్త్రీలు తెలివిగా ముందు దినమున మిగిలిన అన్నము ఉపయోగించినట్లు వారుందురు. వారు చింతపండు రసమును కొన్ని దినుసులను వేసి మరుసటి ఉదయకాలపు అల్పాహారం కొరకు పులిహోరను సిద్ధము చేయనట్లు వీరు కూడా చేయుదురు. వచ్చిన అతిథులు అది తాజాగా వండినదని తలంచుదురు గాని నిజమునకు అది నిన్న మిగిలిన ఆహారము. అదేవిధముగా ఈ బోధకులు కూడా ఎంతో అనర్గళముగా బోధించుదురు. చూచువారికి అవి తాజా వర్తమానములుగా చూపించగోరుదురు గాని అవి పాడైన పాత వర్తమానములు. అవి ప్రభువు దృష్టిలో పొట్టు వంటివి. మనము మన జ్ఞానముపై ఆధారపడరాదు. ప్రతి సందర్భమునకు తగిన వర్తమానము కొరకై మనం ప్రతిసారి నూతనముగా ప్రభు వైపు చూడవలను. అది దైవ క్రమము. అదే విధముగా అన్ని విషయములలో అది మన వ్యక్తిగత జీవితమును గురించినదే గాని కుటుంబము లేక సంఘ జీవితమును గురించినదే గాని దైవ క్రమమును మనము గుర్తెరగవలెను. అన్ని విషయములలో మన సొంత ప్రణాళిక నుండి విడుదల పొందితేనే గాని దేవుని పరలోకపు ప్రణాళికను మనం కనుగొనలేము. ఆ తరువాత దేవుడు మందిరపు మచ్చుల పని వ్రాతపూర్వకముగా దావీదునకిచ్చెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 11-19 వచనాలు. ఆయన మోషేకు 10 ఆజ్ఞలను వ్రాతపూర్వకముగా ఇచ్చెను. నిత్యత్వమునకు సంబంధించిన దేవుని గృహము యొక్క ఛాయే ఈ మచ్చు అనగా నమూనా. ఆ విధముగా దేవుని గృహ నిర్మాణము యొక్క మచ్చు దావీదుకు దేవుడిచ్చిన 5వ రాయి. సంఘమును గూర్చిన దేవుని నమూనా యొక్క దేవుని ప్రత్యక్షత 5వ రాయి. దానిని దేవుడు మనకు కూడా ఇవ్వగోరుచున్నాడు. దేవుని గృహమైన సంఘము దేవుని సంపూర్ణతను కలిగి ఉండవలెను. దేవుని ఇంటిని కట్టుటలో ఆయన జత పనివారముగా నుండుట ఎట్టి అద్భుత ఆధిక్యతయో మనము ఆలోచించి సంపూర్ణముగా అర్థం చేసుకొని కొనియాడవలెను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.